కామాక్షి ఎందుకండి ఇప్పుడు దాకా పిల్లలతో నిద్ర లేసి వచ్చాను, ఇప్పుడు మీతో కావాలి. నూట చూసావా ఇంట్లో మన పవర్ ఏమిటి? ఏమి లేదు. ఆ 116కి కాస్త దాహంగా ఉండట మధ్య మీద తేట తెచ్చిపెట్టాను. మధ్య మీద తేట వట్టి మంచి అయితే బాగుండదురా నాయన. పైగా నేను అడగని చెప్తారేంటి? లేకపోతే నేను ఆర్డర్ ఇంతకు మధ్య తేట మీకా నాకా? సత్యం నీకు పెరిగింది అనుమానం, కొన్ని నీకే ఇస్తాను లేదా నాయన. సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతా సార్. ఒకటి అడుగుతావు 100 వాగిస్తావు. అడుగు, నీ బతుకే ఒక క్వశ్చన్ మార్క్ నాయన. సార్ మీకెంతమంది పిల్లలు సార్? అరడుగుల మీద అర. అంతేనా? అంతే. ఏం పేర్లు పెట్టారు సార్? అదేరే నాయన నేను చెప్పేది. మా 8 మందికి పేర్లు పెట్టడంలో ప్రపంచంలో ఉన్న దేవుడి పేర్లు అన్నీ అయిపోయాయి. గుబుక్కుని 9 పుట్టాడు. వాడికి పేరు ఎక్కడా దొరక్క అరే నాయన నెంబర్ 9 అన్నాను. మంచి పని చేశారు. ఈ 8 మంది పిల్లలకి పేర్లు జ్ఞాపకం రాక వాళ్ళకు కూడా నెంబర్ సిస్టమే ధరించారు. అంటే అంటే నెంబర్ 1 2 3 4 5 6 7 8 9. ఏమిటి కూడా పిల్లలు లేచారు. సత్యం మళ్ళీ పడుకోబెట్టానండి. బతికండి. నా దుంప దింపడానికి కాకపోతే బయట చలిగా ఉంటే ఇప్పుడు మధ్యగా ఎందుకు సార్? అందుకే ఇలాగే ఇవ్వండి సార్. ఒకసారి నేను ప్రయత్నం. మంచిది వెళ్ళరా. అరే నాయనా సార్? గ్లాసు ఇచ్చి వెళ్ళరా. నిన్న నువ్వు చేసిన గెలవ వల్ల మా నాటకం లైసెన్స్ రద్దయిపోతుంది అనుకున్నాం తెలుసా? ఏం చేయనండి, అన్యాయంగా పోలీసులు తరుముకొస్తే తప్పించుకోవడానికి అలా చేయవలసి వచ్చింది. ఆకన్నా అల్లరి చెట్టు చేసావు గానీ నీ పాట నీ యాక్టింగ్ భలే గొప్పగా ఉన్నాయి. అయ్యా పోనీ నువ్వు మాతోని ఉండిపోకూడదు. మరి పోలీసు వాళ్ళు? ఆడవేషం ఎత్తు ఉండు. అలాగేనండి, మీ ఇష్టం వచ్చిన వేషం. నువ్వు చూడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆడవేషంతో వెళ్తుండు, ఎందుకైనా మంచిది. అలాగే సార్. మొగళ్ళు ఎవరైనా పెట్టబట్టి మేమేమటయ్యా. అసలు మనం డ్యూటీలో లేకపోయినా ఇలా ఎద్దుపోయిన దాసలా ఎందుకు తిరుగుతున్నా తెలుసా? ఎద్దుకోతుంది సార్. కరెక్ట్. అర్ధరాత్రి కూడా ఎద్దు ఎందుకు సార్? శుద్ధం ముద్దా. ఎద్దంటే ఆ ఎద్దు కాదు, ఆ రవిగల్లుడు. మన రవిగాడా? నీ మేనలుడు. ఆ రవిగడున్నాడే వాడు కాకిగూడు చూసాడా కాకిలకు తూరుమంటాడు. అందుకే మనం ఇలా మధ్యలో పోయి వాడిని ఈజీగా హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. ఏమైంది? పంచిపోతానమ్మా. అయితే ఇప్పుడు ఎలా? అంటే జాగ్రత్త అనమాట. నువ్వు త్వరగా రాకపోతే మనం చూస్తాం. నువ్వు సగం స్టాప్ అయినప్పుడే నేను వచ్చేస్తాను. ఇప్పుడు ఏం పిల్ల ఏ విధిగాను ఈ విధికి వచ్చావు? పొడుచు పిల్ల కంటపడితే చాలు ఈ మొగాళ్ళకి జరుగుతాం. ఏది నీ ముద్రముకు ఒక్కసారి చూడని బాల. అబ్బా ఏమిటండి ఈ గోళ? గోల కాదు గోల. ఎక్కడికి ప్రయాణం అర్ధరాత్రి గోళ అని. మా అత్తారు బాబు దారి తప్పుతాము దగ్గరుండి నువ్వు దిగబడతారా? నువ్వు ఒంటరిగా వెళ్తే ఏ తోటలో నువ్వు వంటపడి అంతా పోవచ్చు. అయితే దంతగా వస్తాను. నిన్ను గంట కనబడుతూ నీ ఇంటికి చేరుస్తా.
ఉండు కదా మంచి పొట్లు పడింది, కాస్త పొడుగు పుట్టి పట్టి నీ పని పడతాను. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఒక్కటి అడుగుతూ 100 వాగిస్తావు. అది నీకు అలవాటు, ఇది నా గ్రహపాటు. పొరపాటు లేదు, అడుగు. మీ అసలు నిజ పేరు ఏమిటి సార్? మన అసలు పేరు ఐపి నాయుడు. ఐపి? మీరు ఐపీఆర్ కా? బుర్రదారు, నీకు బుర్ర ఉంది, అందులో బుద్ధి లేదు. లేకపోతే ఆశ్చర్య ఐపి పెట్టడానికి మన అసలు సిసల్ పేరు ఈశ్వర ప్రసాద్ నాయుడు గారు. నాయుడు నాయుడు ఏడ్రా, నీకు బుద్ధి లేదు. ఎక్కడ? నమస్కారం సార్, క్షమించండి సార్, పోలేదు. ఇప్పుడైనా చూసావు? చూసాను సార్. నాయుడు, నువ్వు ఏం చేసినా రక్తిగా ఉంటుంది. రక్తం సార్, ముక్తి కావాలి. కానీ ముక్తి అవసరంలా? అది కావాలి సార్. సరే కానీ మార్కెట్ వెళ్ళాను సార్. కుళ్ళిపోయి సార్. కుళ్ళిపోయాయి? అదే సార్, కాయగూరలు కుళ్ళిపోయి సార్. నేను రవి కోసం వెళ్ళమంటే కాయగూరలు కుళ్ళిపోయాయి. ఓ మన రవే సార్. చూశాను సార్, కనిపించలేదు. మరీ మంచిగా ప్రాయంగా మాట్లాడేస్తున్నాం. మనకు అంతే సార్. నాయుడు, సార్ ఇది అలా తప్పేసిన కాదు. అవును సార్. ఎలాగైనా కూతులాగి ఆ రవి గారిని వదిలేయండి సార్. వదిలేయమంటాను. వదిలేయండి సార్. వాట్? మీకెందుకని వదిలేయండి సార్. నాయుడు అని నాకు వదిలేయండి సార్. ఆ రవి గారిని పిల్ల కట్టుకుని పిండి, ఆ పిండి నుంచి నూనె తీసి నేను తాగిన వరకు ఈ డప్పులు నేను నిద్రపోతా సార్. అవుతారా సార్? కాఫీ సార్. క్లబ్ లో సాసర్లు లేవు సార్. పర్వాలేదు సార్. ఇది నాయుడు, టైం ఎంత? సారీ సార్, మీరు అనవసరంగా టైం అడిగిన పక్కంత పాలి సార్. టైం ఎంత? అంబాపల్కు జగదంబాపల్కు, ఈశ్వరీ పల్కు మహేశ్వరీ పల్కు, గౌరీ పల్కు విజయ గౌరీ పల్కు, భైరవీ పల్కు పాతాళ భైరవీ పల్కు. నీ డబ్బులకి డబ్బులు చేసేవాడు కదా. సమానమే. భక్తులకిచ్చిన భగవతి మెచ్చు, మీరు ఏమిచ్చినా నాకు బహు ఎత్తు. ఇవ్వండి బాబు గారు, ఇవ్వండి నాకు. నీకా? నీ దేవత కదా. అయ్యవారికి పట్టి అతి గొప్ప యోగం. మీరు పట్టినదంతా బంగారం అవుతుంది. బంగారు చేతితో పడవయ్యి బాబు, 2 రూపాయలకు వేగంపుగాను. 2 రూపాయలు కానీ 100 రూపాయలు అక్కర్లేదా? అంబ పేరు చెప్పి జేబు చూడండి. చేతికొచ్చినదేదో చేతికి ఇవ్వండి. జేబులో ఉన్నది ఒక బీడీ మాత్రమేనండి. తాత వైభవంపు దానంబు చెప్పు, అవసరంగా ఉంది అందియ్యు బాబు. అది కూడా విడిచిపెట్టం అన్నమాట. బీడీ పట్టుకోండి. కలగాలి 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 స్వామి. ఏమిటి కళ్ళ? 12 పిల్లలు 10 మంది మీకు. పిల్లలా? ఇల్లరా బిడితే. అదేం స్వామి? తేగదే బిడి. నేను ఇప్పుడు 9 మంది పిల్లలతో నేను ఎడుతుంటే మళ్ళీ 10 మంది పిల్లలు మీ తాతలాగా దానం చేస్తున్నావే. తెలియక చెప్పాను. దేవి వాకిదిగో, కలగొద్దు 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 స్వామి. ఇవ్వండి బాబయ్య ఇకనైన బీడి. పట్టుకెళ్ళండి వీడి. అంబాపలకు జగదంబాపలకు. ఎంతసేపు అయింది వచ్చి? ఇక్కడే కూర్చున్నారే? ఏం చేయను, పటాలం లోపల ఉండగా. లేరు, అంతా బయటికి వెళ్ళారులేండి. బ్రతికం, వాళ్ళు లోపల ఉన్నారనుకుని నేను బయట కూర్చున్నాను. సరే గాని భోజనానికి లేవండి. సత్యం. ఏ భోజనం అంటే మొహాల పెడతారే? నువ్వు వండిన వాడు తినలేక. నేను వండిన వంట తినటం లేదా ఇలా దుఃఖలా తయారయ్యారు? నేను ఇప్పుడు దుఃఖలాగా ఉండమంటే మా వంశమే ఇంత, మా ముత్తాలు ఇంతలో, మా తాత ఇంతలో, మా నాన్న ఇంతలో, నేను ఇంతలా. వట్టి లావు మాత్రమే. ఉద్యోగం సున్నా. ఉద్యోగం సున్నా? మా ముత్తాత హవల్దార్, మా తాత జమేదార్, మా నాన్న సుబేదార్. మరి మీరు? కానిస్టేబుల్ మీద హెడ్. 7 కొండల వాడి దయ ఉంటే వచ్చే సంవత్సరం ఎస్ అయిపోతానే. మా పటాల కోసం పేరు చెప్తే చాలా ధైర్యవంతులే గాని తొందరగా భోజనానికి రండి. ఎన్ని తుపాకులుంటే ఏం లాభం బావారు? ఆ రవిగాడు ఇంకా పోలీసులకు దొరకనే లేదంట. ఎప్పుడు మన కంపెనీలు ముంచేస్తాడో ఏమో మాయదారోడు. అర్జమ్మాట. వాడు ఇంకా ఈ చుట్టుపక్కల ఎందుకుంటాడు? పోలీసు వాళ్ళు నోటీస్ వినలేదు.
ఆ రవిగాన్ని పట్టించిన వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తా. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడా? వచ్చాడండి. ఎవరు అది? మీకోసం ఈయన వచ్చారండి. ఈయనండి. భగత్ సింగ్ బహదూర్, బాంబే. ఓ, ఇందాక మనకు టెలిఫోన్ చేశారు కదా. ఇంకే ఆయనే. సార్ వారికి ఇంకా ఇక్కడే తగలంట. ఎల్లమట్లాడి నిన్ను జల్లు. చూడు బ్రహ్మాండం బారు మరి. సార్ నువ్వు వెళ్ళరా నలమహారాజా. బ్రహ్మాండం బొంబాయి నుంచి దొంగ నోట్ల వ్యాపారం గాలి యజమాని వాళ్ళ ఏజెంట్ని పంపిస్తున్నాడుగా. బహుశా అవన్ రైతుగా ఆడేయుడు. చూడు, నువ్వు వెళ్ళి వెంటనే ఆయన పంపించు. ఇదిగో ఎవరు వచ్చినా సరే నాకు తెలుసుగా. భగత్ సింగ్ బహదూర్, सरदार यार सिकंदर जलंधर सरदार రండి రండి కూర్చోండి. यार जलंधर दरवाजा बंद करो, दरवाजा बंद करो. बहुत रहस्य, बहुत रहस्य. ఫస్ట్ ఏమో మీ నాన్నగారి దగ్గర నేను కాకినాడలో ప్రవేశించాను సార్. కాకినాడలో 2 years తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్. వైజాగ్ 2 years. వైజాగ్ 2 years టీపీగూడు 1.5 year ఉంటుంది సార్. 1 year 6 months విజయవాడ. మొత్తం 7 years సార్. సార్ సార్ 7 ఏళ్ళు సార్. సార్ మీ నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఇది, ఎంత అది. సార్ మీ నాన్నగారు నేను లేకుండా ఒక్క అడుగు బయట పెట్టేవారు కాదు సార్. బయటికి వెళ్ళాలంటే నేను ఉండాలి వెనకాల. ఏదైనా కేసు పట్టుకోవాలంటే నేను ఉండాలి వెనకాల. సార్ ఇంకెందుకు సార్, మీ రెస్పాన్సిబిలిటీ అన్ని నాది సార్. మీ చిన్నప్పుడు ఒకనాడు సార్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను సార్. సగం దూరం దాకా వచ్చారు సార్. అక్కడి నుంచి నేను రాను నాయుడు అన్నారు. నేనా? ఏమో తిక్క, మీ చిన్నతనం తిక్క ఏం చెప్పన్నారు సార్. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది సార్. వచ్చి పరికి రారా అన్న. నేను రాను ఆయన, నేను రాను. కోపం వచ్చింది సార్. చెవి పట్టుకుని అప్పటి సంగతి చెప్పాను సార్. అప్పుడు నన్ను చూస్తే మీరు భయపడేవారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను భయపడుతున్నాను సార్. సరేగా నాయుడు, నిన్న స్టేషన్కి ఎందుకు లేట్గా వచ్చు? నేనే సార్. మీరేగా సార్ ఆ సినిమా యాత్రలు వస్తారు, ఆ రైల్వే స్టేషన్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, ఆ లాడ్జ్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, సినిమా థియేటర్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు. సరే కానీ రేపు మాత్రం నువ్వు 9 గంటలకు స్టేషన్ కరెక్ట్ గా వచ్చి. ఎందుకు సార్ 6 గంటలకు వచ్చేస్తాను. మీ అయ్యగారు ఎక్కడ? పైన ఉంటారు, గుర్రు పెట్టి నిద్రపోతుంటారు సార్. సరే లేపుతాం. అయ్యో సారు అయ్యగారు పడక మీద ఉండగా ఆకుకోవడం అల్లాటానికి వీల్లేదు సారు. ఓహో అలాగా, అయితే దిగొచ్చిందాక ఇక్కడ ఉంటాం. అంటాను అబ్బాబా, జమగండంగా ఉంటే మీతో నా పేరు బ్రహ్మాండం సారు. అందం అంటే అందంగా ఉంటుందయ్యా. బ్రహ్మాండం ఏ నోడు గారు, ఈ అండ ఇంటికంటే ఐదారు చూడకూడదు ధనమంటారు. వీధిలోకి వస్తే రంగన బాబుని తూరుమంటారు. సంథింగ్ రాంగ్.